మంత్రి వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోతానని, తమ ప్రభుత్వం దిగిపోతుందని వ్యాఖ్యానించారు. అందుకే విద్యార్థులకు తాను గ్యారంటీ ఇవ్వలేనని అన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులతో జరిగిన కార్యక్రమంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు నేనున్నాయా, రేపు నేను ఓడిపోతా, మా గవర్నమెంట్ పోతుంది. నేను ఎట్లా, నా గ్యారంటీ ఏం ఫైదా మీకు? ఇప్పుడు నేనున్నాయా, రేపు నేను ఓడిపోతా, మా గవర్నమెంట్ పోతుంది. నేను ఎట్లా, నా గ్యారంటీ ఏం ఫైదా మీకు? ఇప్పుడు నేనున్నాయా, రేపు నేను ఓడిపోతా, మా గవర్నమెంట్ పోతుంది. నేను ఎట్లా, నా గ్యారంటీ ఏం ఫైదా మీకు? ఇప్పుడు నేనున్నాయా, రేపు నేను ఓడిపోతా, మా గవర్నమెంట్ పోతుంది. నేను ఎట్లా, నా గ్యారంటీ ఏం ఫైదా మీకు? ఇప్పుడు మంత్రి వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చూస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోతానని, తమ ప్రభుత్వం దిగిపోతుందని వ్యాఖ్యానించారు. అందుకే విద్యార్థులకు తాను గ్యారంటీ ఇవ్వలేనని అన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులతో జరిగిన కార్యక్రమంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. నేనున్నాయా, రేపు నేను ఓడిపోతా, మా గవర్నమెంట్ పోతుంది. నేను ఎట్లా, నా గ్యారంటీ ఏం ఫైదా మీకు? ఇప్పుడు నేనున్నాయా, రేపు నేను ఓడిపోతా, మా గవర్నమెంట్ పోతుంది. నేను ఎట్లా, నా గ్యారంటీ ఏం ఫైదా మీకు? ఇప్పుడు నేనున్నాయా, రేపు నేను ఓడిపోతా, మా గవర్నమెంట్ పోతుంది. నేను ఎట్లా, నా గ్యారంటీ